సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం సినిమాలకు సంబంధించి దారుణమైన సీజన్ నడుస్తుంది మార్కెట్ లో. ఎందుకు సినిమాలకి సీజన్ ఇంత దారుణంగా ఉంది అంటే, ఫస్ట్ ఎలక్షన్స్, సెకండ్ IPL, ఇవే రీజన్స్ చెప్పుకుంటున్నాం. పోతే అవి పర్ఫెక్ట్ రీజన్స్ అని చెప్పుకోవడానికి లేదు. ఆడలేక మధ్యలో ఓడు అన్నారంట ఎవరో, తప్పించుకోవడానికి చెప్తున్న రీజన్స్, సర్ది చెప్పుకోవడానికి తెచ్చి పెట్టుకున్న రీజన్స్. అవి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సినిమా అనేది ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ కాదు, టాప్ ప్రయారిటీ ఎంటర్టైన్మెంట్. ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రేక్షకులకి సినిమానే ప్రధానమైన ఎంటర్టైన్మెంట్. టీవీలు, స్టార్ ఛానల్స్, ఆ పైన OTTలో, వీటి మూలంగా పోటీ పెరిగి సినిమా అనేది ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ లో పడిపోయింది. సినిమాకి పవర్ ఉంది కానీ ప్రధానమైన ఎంటర్టైన్మెంట్ గా ఉండి మిగతా వాటిని ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ గా చేయగలిగే పవర్ సినిమాకి ఉంది. కానీ చాలా మంది శ్రద్ధగా చేయటం లేదు, దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని సినిమా ప్రతి చిన్న విషయానికి దరిచిపోయి రిలీజులు పోస్ట్ పోన్లు చేసుకుంటూ థియేటర్స్ కి అన్యాయం చేస్తుంది. IPL రాని, IPL కి ఆంటీ మొగుడు రాని, సినిమా లెక్క సినిమాదే. సినిమాలు దమ్ముగా తీయట్లేదు కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడాల్సి వస్తుంది. టీవీ షోలకి, రియాలిటీ షోలకి, కామెడీ షోలకు కూడా సినిమా భయపడాల్సి వస్తుంది. కోవిడ్ కు ముందు అద్భుతాలు జరిగాయి. IPL జరుగుతున్న దమ్మున్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు IPL కి సినిమా భయపడుతుంది అంటే కారణం ఎవరు? దమ్మున్న కంటెంట్ తో సినిమాలు తీయలేకపోతున్న వాళ్లే. బలవంత పెట్టి ఎవ్వరూ కూడా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి తీసుకురాలేరు. సినిమాలకి రండి, థియేటర్ లో కూర్చొని కావాలంటే IPL స్కోర్ చూసుకోవచ్చు అని బలవంత పెట్టడం వల్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం అంటే రాజకీయ పార్టీల సభలకి రావటం కాదు, రాజకీయ పార్టీల ర్యాలీలకి రావటం కాదు. అక్కడ జనాల్ని గ్యాదర్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, మందు ఇస్తారు. పోతే కొన్నిసార్లు మాత్రం గ్యాదర్ చేయకుండానే జనం కొంతమంది కోసం పోటెత్తి వస్తారు. అది పవర్ ఆఫ్ లీడర్, పవర్ ఆఫ్ స్టార్. కంటెంట్ ఉన్న సినిమా కోసం కూడా అంతే. జనం వాళ్ళంతటా వాళ్ళే పోటెత్తి వస్తారు థియేటర్స్ కి. సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే బలవంతం చేసినా థియేటర్స్ కి రారు. అయ్యా బాబు దేహి రండి అని ఎంత బతిమలాడుకున్నా రారు. ముందు IPL చూడండి, ఆ తర్వాత టైం ఉంటే థియేటర్స్ వచ్చి సినిమాని చూడండి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సినిమా మీద బాధ్యత, సినిమా మీద గౌరవం ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. సినిమాలు తీసే వాళ్ళది వాళ్ళ టాలెంట్ వాళ్ళది, క్రికెట్ ఆడే వాళ్ళది వాళ్ళ టాలెంట్ వాళ్ళది, ఏది తక్కువ కాదు. సినిమాని చూసి క్రికెట్ ఎప్పుడు భయపడదు, అలాగే క్రికెట్ చూసి సినిమా కూడా ఎందుకు భయపడాలి? అల్టిమేట్ కంటెంట్ తో సినిమాని తీస్తే ప్రేక్షకులు షెడ్యూల్ చేసుకుని అటు సినిమాని ఎంజాయ్ చేస్తారు, ఇటు క్రికెట్ ని ఎంజాయ్ చేస్తారు. క్రికెట్ కి భయపడుతున్నారు అంటే మీ టాలెంట్ మీద మీకు నమ్మకం లేదు అని అర్థం చేసుకోవాలి. కంటెంట్ లో ఉన్న వాల్యూని బట్టి, కంటెంట్ లో ఉన్న క్వాలిటీని బట్టి ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి ప్రయారిటీ ఎప్పుడు మారుద్ది. సేఫ్ గేమ్ ఆడుతూ సినిమాలు తీస్తున్నప్పుడు, కాంప్రమైజ్ అవుతూ సినిమాలు తీస్తున్నప్పుడు, లాటరీ కొట్టడానికి సినిమాలు తీస్తున్నప్పుడు భయపడతారు. IPL కే కాదు, జబర్దస్త్ టీవీ షో కూడా భయపడతారు. సినిమా అనేది ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ప్రధానమైన ఎంటర్టైన్మెంటే. ఆ స్థాయి, ఆ హోదా సినిమాకి ఎప్పుడు ఉంటది. కానీ సినిమాని ప్రాపర్ గా అలా తీయలేకపోతున్న వాళ్ళదే తప్పు. సువాసన వెదజల్లే పువ్వుల దగ్గరికి, మకరందం అంటే తేనె ఉన్న పువ్వుల దగ్గరికి తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు వాటంతటవే వచ్చేస్తాయి. అదే మాదిరి ఎక్సలెంట్ కంటెంట్ ఉన్న సినిమాల దగ్గరికి ప్రేక్షకులు అలాగే వచ్చేస్తారు. ఎక్సలెంట్ కంటెంట్ ఉన్న సినిమాల్ని IPL, ఎలక్షన్స్ ఏవి ఆపలేవు. భయపడుతూ దాక్కుంటున్నారంటే పర్ఫెక్ట్ కంటెంట్ తో సినిమాలు తీయలేదు కాబట్టే, కాంప్రమైజ్ అవుతూ సినిమాలు తీస్తున్నారు కాబట్టే భయపడుతున్నారు అని అనుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ గొప్పతనాన్ని కాపాడటానికి వీరుల్లా ముందుకు ఉరకాలి, వీరుల్లాగా పోరాడాలి. అంతేగాని భయపడి దాక్కుంటున్నారు అంటే, కాగమ్మ కబుర్లు చెప్తున్నారు అంటే ఆ ఫీల్డ్ కి ఎంత అవమానం. వాళ్ళందరినీ వీరులు అని ఎవరైనా అంటారా? వాస్తవం ఇది. అర్థం చేసుకోవాల్సిన వాస్తవం అయితే ఇదే. కానీ ఇక్కడ జరిగేది వేరు. సినిమాని చాలా మంది బిజినెస్ యాంగిల్ లోనే చూస్తారు. బిజినెస్ తప్పు కాదు, కాకపోతే బిజినెస్ కూడా ధైర్యంగా చేయాలి. అంతేగాని కలిసి వస్తే చేద్దాం లేకపోతే వదిలేద్దాం అనే సీజనల్ బిజినెస్ చేయకూడదు. సినిమాని సీజనల్ బిజినెస్ అస్సలు చేయకూడదు. 1-2% మాత్రమే ధైర్యంగా సినిమాలు తీస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవుతూనే సినిమాలు తీస్తున్నారు. అందుకనే ఎక్కడికక్కడ కాంప్రమైజ్డ్ డెసిషన్స్, కాంప్రమైజ్డ్ స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. పోతే ఒకటి మాత్రం నిజం, సినిమా శాశ్వతం. సినిమాని తీయడానికి వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్తారు. సినిమాని
వాడుకోవటానికి వచ్చేవాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ సినిమా కొంతమందిని ఎంచుకుంటది, వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు, చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళ మూలంగానే సినిమా ఎప్పటికీ ఉన్నతమైన స్థానంలో నిలబడుద్ది. అలాంటి వాళ్ళు కాంప్రమైజింగ్ స్టేట్మెంట్లు ఎవరు, కాంప్రమైజింగ్ కాలక్షేపం కబుర్లు చెప్పరు, సినిమాకి ఏ విషయంతోనూ పోటీ లేకుండా చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సినిమాలు తీస్తా ఉండబట్టే సినిమా తన వాల్యూని కోల్పోకుండా గొప్పతనాన్ని కాపాడుకుంటుంది. అది మ్యాటర్. సరైన సినిమాకి సీజన్ తో సంబంధం ఉండదు, పోటీతో సంబంధం ఉండదు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే పర్ఫెక్ట్ సీజన్. సరైన సినిమాలు ఎక్కువగా తీయట్లేదు కాబట్టే భయపడుతున్నారు. అలాంటి వాళ్ళని అందరూ భయపడతారు. ఐపీఎల్ కాదు, ప్రతి ఒక్కళ్ళు భయపెడతారు. ఇంకా మనీ రేస్ విషయానికి వస్తే గడిచిన వీకెండ్ లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక డబ్బింగ్ సినిమా, 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు. శబరి, ప్రసన్నవదనం, బాక్, అలాగే ఈ ఆవుకటి అడక్కు అల్లరి నరేష్ నటించిన సినిమా. ఈ 4 సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంప్రెసివ్ రెస్పాన్స్ తీసుకోలేదు. ఉన్నంతలో ప్రసన్నవదనం సినిమాకి కాస్త బెటర్ టాక్ వచ్చినప్పటికీ ఆ టాక్ ఇంప్రెసివ్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అవ్వలేదు. కారణం ఏమిటి అంటే మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ గా సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేయలేదు. ఎక్సలెంట్ ఫిల్మ్ అయితే కాదు, అలానే బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదు. కాస్త ఇంప్రెసివ్ గా పబ్లిసిటీ చేసుకుని ఉన్నట్టయితే ఇంట్రెస్టింగ్ గా నడిచేది థియేటర్స్ లో కొన్నాళ్ళు సినిమా. జనాల అటెన్షన్ అంతా ఎలక్షన్స్ వైపు ఉంది, ఐపీఎల్ వైపు ఉంది. ఆ అటెన్షన్ ని డైవర్ట్ చేయగలిగే కెపాసిటీ అయితే ఈ ప్రసన్నవదనం సినిమాలో ఉన్న కంటెంట్ లో లేదు. అందుకని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ రికవరీ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్స్ కూడా తీసుకున్నారు. థియేట్రికల్ రన్ అనేది బోనస్ అని మాట్లాడుతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. థియేట్రికల్ రన్ అంటే థియేటర్స్ కి బెనిఫిట్ చేయగలిగిన సినిమానే హిట్ సినిమా అంటారు. అంతేగాని ఎక్కడో లాభాలు తీసుకుని థియేటర్స్ లోకి వచ్చి థియేటర్స్ కి బెనిఫిట్ ఇవ్వకుండా హిట్ అనిపించుకోవడం అయితే కరెక్ట్ థియరీ కాదు. ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, థియేటర్స్ కి ప్రాఫిట్స్ రావాలి. దాన్ని పర్ఫెక్ట్ హిట్ అంటారు. అంతేగాని నిర్మాతలు రిలీజ్ ముందే ప్రాఫిట్స్ తీసుకుంటే థియేటర్ లో రిలీజ్ ఎందుకు చేయాలి? సినిమాని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేసుకోవచ్చు కదా. థియేట్రికల్ గా చూసుకుంటే సుహాస్ సినిమాలకి హైదరాబాద్ నుంచి, ఓవర్సీస్ నుండి మాత్రమే మంచిగా కలెక్షన్స్ వస్తున్నాయి. మిగతా తెలుగు మార్కెట్ లో అతని పాపులారిటీ స్ప్రెడ్ అవ్వలేదు. థియేట్రికల్ గా అతనికి కంప్లీట్ మార్కెట్ క్రియేట్ అవ్వలేదు. ఓటీటీ నుంచి మాత్రం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తర్వాత హైదరాబాద్, ఓవర్సీస్ లో మాత్రమే అతని సినిమాలు బాగా బిజినెస్ చేస్తున్నాయి. మిగతా ఏరియాల్లో అతని సినిమాలకి అంత రెస్పాన్స్ ఉండటం లేదు. మార్కెట్ క్రియేట్ అవటం అంటే అతని కోసం థియేటర్స్ కి వచ్చేట్టు ప్రేక్షకులు ఉండాలి. సుహాస్ కి అయితే మార్కెట్ పర్ఫెక్ట్ గా క్రియేట్ అవ్వలేదు. అతని గురించి అందరికీ తెలుసు. కానీ కొన్ని ఏరియాల్లో అతని కోసం థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు లేరు. ఇంకా అది క్రియేట్ చేసుకోవాలి. అతను ఓ మంచి సినిమాతో క్రియేట్ అవుద్ది. ప్రసన్నవదనం మూవీతో కూడా ఆ ఛాన్స్ లేకుండా పోయింది. డబ్బింగ్ ఫిలిం బాక్ వచ్చినట్టు కూడా మాస్ సెంటర్స్ లో సుహాస్ ప్రసన్నవదనం మూవీకి కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వలేదు. అల్లరి నరేష్, ఆ ఒక్కటి అడక్కు ఈ సినిమాలో కూడా రెగ్యులర్ కంటెంటే ఉంది, రెగ్యులర్ నవ్వులే ఉన్నాయి. సో ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి సరైన ఇంప్రెషన్ తీసుకోలేదు. జస్ట్ సో పర్ఫార్మెన్స్ మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగించింది ఫస్ట్ వీకెండ్ లో. సినిమాకి జరిగిన బిజినెస్ అరౌండ్ 4.5 కోట్లు అంటున్నారు. 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 2 కోట్లు మాత్రమే షేర్ చూసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకో 2.5 కోట్లు వెనక్కి తెచ్చుకోవటం అనేది కష్టమైన మ్యాటరే. సో నష్టాలు తప్పని పరిస్థితి. ఆ ఒక్కటి అడక్కు మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి. అంతే, సినిమా మండే డేస్ లో ఫెయిల్ అయ్యింది. వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీకి టాక్ బాగా రాలేదు. వీకెండ్ లోనే సినిమా థియేటర్స్ లో ప్రాపర్ గా పర్ఫామ్ చేయలేదు. థియేట్రికల్ గా అయితే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగా నష్టపోయే పరిస్థితే. ఎందుకంటే 2వ రోజు నుంచి సినిమా చాలా థియేటర్స్ లో అనిపించడం మానేసింది. సో చెప్పేది ఏమిటి అంటే మండే డేస్ లో శబరి మూవీ కూడా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. తమిళ డబ్బింగ్ ఫిలిం బాక్ మాస్ సెంటర్స్ లో ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేసింది. స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏవైతే ఆ సినిమాతో పాటు లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలకి ఈక్వల్ గా ఈ సినిమా కూడా కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం విశేషం. తమిళ్లో మాత్రం బాక్ మూవీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుందని తెలుస్తుంది. ఫస్ట్ వీకెండ్ వరకు సినిమా తమిళనాడు వరకు దాదాపు 20 కోట్ల గ్రాస్ చూస్తుందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమిళ వెర్షన్ నియర్లీ 27 కోట్ల గ్రాస్ చూస్తుందని తెలుస్తుంది. తమిళ్లో అయితే సినిమా హిట్ అనే మాట్లాడుకుంటున్నారు. తెలుగులో కూడా సినిమా యావరేజ్ రిజల్ట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.